Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Hello friends, welcome to LTX classes and welcome to 26th March daily Hindu news analysis. So ఈ వీడియోలో మనము 26th March హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుని డిస్కస్ చేస్తున్నాము. చాలా ఎడిషన్స్ ఉంటాయి, వాటిల్లో మనం ఢిల్లీ ఎడిషన్ నుంచి ఆర్టికల్స్ తీసుకుంటున్నాము. సో లెట్ us సీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం వాళ్ళు కవర్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ అపోజిషన్ కాల్ ఫర్ చేంజింగ్ ద కొలీజియం సిస్టమ్ అంటూ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ మైనారిటీస్ సేస్ యూనియన్ మినిస్టర్. సో మనకి యూనియన్ మినిస్టర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ మైనారిటీస్ అంటూ మనకైతే కనుక ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. సో దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మనం అయితే మాట్లాడదాం ఇక్కడ. నో రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్డ్ బై యుఎస్ఏ ఆన్ ఇండియా సేస్ సెంట్రల్ గవర్నమెంట్. సో రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి మనకైతే కనుక ఇంపోజ్ చేయబడలేదు ఇంకా అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతోంది. సో వి విల్ సీ దాట్. రో ఇన్ లోక్సభ ఓవర్ ద గవర్నమెంట్ క్లెయిమ్ దాట్ తమిళనాడు గెట్స్ మోర్ MGNREGS ఫండ్స్ దాన్ మోర్ పాపులస్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ కన్నా కూడా తమిళనాడుకి ఎక్కువ మన్రేగా ఫండ్స్ అయితే కనుక వస్తున్నాయి అంటూ మనకైతే కనుక ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల సో కొంత డిస్కషన్ అయితే కనుక మనకు జరుగుతోంది ఈ ఆస్పెక్ట్ మీద. వి విల్ సీ దట్ ఆస్పెక్ట్. 10 months after the NEET paper leak, NTA yet to fill the 5 new positions. So there is something called as National Testing Agency అనేటువంటి బాడీ గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. Supreme Court considers the question of timeline for speakers to decide on defections. This is another very important article అండి మనకి. Moving to the next one, India and as well as Singapore ink the LOI which stands for letter of intent ఫర్ గ్రీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ అని చెప్పేసి మనకైతే కనుక సో బిజినెస్ పేజ్లో పబ్లిష్ అయింది. దిస్ ఈజ్ అనదర్ ఆర్టికల్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్. సో ద గవర్నమెంట్ అండ్ ద అపోజిషన్ కాల్ ఫర్ చేంజింగ్ ద కొలీజియం సిస్టమ్ అంటున్నారండి మనకి. ఏంటి అసలు దేని గురించి ఇట్స్ ఆల్ అబౌట్ మనకి అంటే కనుక సో రీసెంట్గా మీరు చూసినట్లయితే కనుక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైకోర్టు సో జస్టిస్ మనకి యశ్వంత్ వర్మ ఇంట్లో మనకి సగం కాలినటువంటి డబ్బుల కట్టలో ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఉన్నట్టు మనకైతే కనుక మనకి మీరు చూసే ఉంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని ఇక్కడ కూడా ఫొటోస్ ఇవి వీడియోస్ అవి కూడా మనకి వైరల్ అయితే కనుక అయ్యాయి. ఆ కాంటెక్స్ట్లో జుడిషియరీ గురించి మాట్లాడుతూ జుడిషియరీ మనకి ఏంటి అని అంటే కనుక ఎంత ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తుంది, జుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉండాలి అంటూ మనకి కొంత డిస్కషన్ అయితే కనుక మళ్ళీ ఇట్స్ బ్యాక్ ఆన్ ద బర్నర్ అండి. ఏంటట దేని గురించి ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి అని అంటే కనుక జడ్జెస్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే సో ద జడ్జెస్ ఆఫ్ మనకి 3 ఆర్గాన్స్ ఉన్నాయి కదా, మనకి 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటుంది. ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ తీసుకుంటే 3 ఆర్గాన్స్ ఉంటాయి. ఏవేంటి? ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేచర్ అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి జుడిషియరీ అని చెప్పేసి. సో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జుడిషియరీ ఈ 3 ఆర్గాన్స్ కూడా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ ఈ 3 ఆర్గాన్స్ కూడా సో దే విల్ వర్క్ ఇన్ సింక్రనైజేషన్ విత్ ఈచ్ అదర్. వీళ్ళైతే కనుక మనకి వర్క్ చేయాలి. జుడిషియరీ విషయానికి వచ్చేసరికి మనకి హైయెస్ట్ లెవెల్లో వీ హ్యావ్ ద సుప్రీం కోర్ట్ అండ్ దెన్ ద లోవర్ లెవెల్లో వీ హ్యావ్ ద హై కోర్ట్స్ అయితే మనకు ఉన్నాయి. సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హై కోర్ట్స్.
సో ఈ సుప్రీంకోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్స్కి ఉండేటువంటి జడ్జెస్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారండి? బోత్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ద హైకోర్ట్ మనకి ఎవరు అపాయింట్ చేస్తారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయబడడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. So President of India will appoint, but upon the recommendation of something called as collegium system. Collegium system అంటారు. కొలేజియం సిస్టంలో మనకి ఎవరెవరు ఉంటారు? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ కమిటీ కైండ్, యూ కెన్ అజ్యూమ్ దట్. ఈ కొలేజియం సిస్టంలో మనకి ఎవరు ఉంటారు? సుప్రీంకోర్ట్ రిలేటెడ్ మనకి ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. దే టుగెదర్ కన్స్టిట్యూట్స్, ఈ 5 మెంబర్ కన్స్టిట్యూట్స్ మనకి కొలేజియం. ఈ కొలేజియం మనకి ఏం చేస్తారు? జడ్జెస్ని రికమెండ్ చేస్తారు, వాళ్ళ యొక్క నేమ్స్ని రికమెండ్ చేస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఆ నేమ్స్ని ఎవరినైతే రికమెండ్ చేశారో వాళ్ళని జడ్జిలుగా మనకి నియామకం చేయడం జరుగుతుందండి. అయితే ఈ ప్రొసీజర్ని మనకైతే కనుక ఫాలో చేస్తున్నారు. దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఆల్ ద మెంబర్స్ ఆర్ జుడిషియల్ మెంబర్స్ ఓన్లీ. మొత్తం అందరూ కూడా మనకి దట్ ఈస్ CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్. సో జడ్జెస్ అపాయింట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటూ మనకి ఏంటంటే కనుక ఒక యూనిక్ కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు. దట్ ఈస్ నోన్ యాజ్ NJAC. NJAC. వాట్ డస్ NJAC స్టాండ్స్ ఫర్? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటారు. అపాయింట్మెంట్స్ కమిషన్. ఎస్, ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక NJAC యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంటు. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకుని వచ్చి దీన్ని మనకి కాన్స్టిట్యూషన్లో కూడా ఇట్ వాజ్ మేడ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీగా కూడా మనకి చేయబడడం జరిగిందండి. ఏమంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకుని వచ్చారు 2014 అండ్ దే బ్రాట్ NJAC యాక్ట్ 2014 మనకి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఏం చెప్పారు? బాబు ఇక్కడి నుంచి కొలీజియం సిస్టమ్ ద్వారా జడ్జిల నియామకం జరగదు. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్, వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ బాడీ కాల్డ్ యాజ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. దీని ద్వారా మనకి నియామకాలు అనేటువంటివి జరుగుతాయి. అంటే ఇప్పటిదాకా ఈ కొలీజియం సిస్టమ్ కదా ప్రెసిడెంట్కి రికమెండ్ చేసేది, బట్ ఇక్కడ నుంచి మనకి NJAC వాళ్ళు ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు అంటూ మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. ఈ NJAC యొక్క కమిటీ మనం తీసుకుంటే అరౌండ్ 6 మెంబర్స్ అయితే మనకైతే కనుక ఉంటారు NJACలో. సో ఈ NJAC మనకి ఏంటి అని అంటే కనుక కొలేజియం సిస్టమ్ని రీప్లేస్ చేస్తూ దీంట్లో మనకి ఎవరెవరు మెంబర్స్ ఉంటారు అని అంటే కనుక వీ హ్యావ్ మొట్టమొదట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ మనకి ఏంటంటే వీ విల్ బీ హ్యావింగ్ ద 2 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఉంటారు. సో 2 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. అండ్ దెన్ ద థర్డ్ వన్ వీ విల్ బీ హ్యావింగ్ యూనియన్. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. అండ్ దెన్ వీ హ్యావ్ ద 5th అండ్ యాజ్ వెల్ యాజ్ 6th మెంబర్స్ వచ్చేసి ఎమినెంట్ పర్సన్స్ nominated by a committee. Eminent persons. So 2 nominant persons nominated by a committee. ఒక కమిటీ మనకి ఏంటంటే కనుక ఈ 5 and 6 మెంబర్స్ని మనకి నామినేట్ చేస్తుంది బై ఏ కమిటీ. సో ఈ 6 మెంబర్స్ కూడా మనకి ఏం చేస్తారు అని అంటే కనుక జడ్జిల్ని రికమెండ్ చేస్తారు. జడ్జెస్ యొక్క నేమ్స్ని రికమెండ్ చేస్తారు. అంటే ఎవరెవరిని సుప్రీంకోర్టు జడ్జిగా మనకి నియామకం చేయాలి, హైకోర్టు యొక్క జడ్జెస్ యొక్క నియామకం గురించి, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ గురించి, ఇలా ఇవన్నీ కూడా ఈ బాడీ తీసుకుంటుంది, ఈ బాడీ డెసిషన్స్ తీసుకుంటుంది అని మనకి NJAC అనేటువంటి ఒక దాన్ని మనకి తీసుకుని వచ్చారండి. బట్ కానీ లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ 2015 2015లో మనకి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అయితే ఈ NJACని ఛాలెంజ్ చేశారు. ఎక్కడ? సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు 2015లో మనకి ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఈ యొక్క NJAC దట్ ఈస్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014ని స్ట్రైక్ ఆఫ్ చేసేసింది. చేసేసి ఏం చెప్పింది? దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్.
ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి స్ట్రైక్ ఆఫ్ చేసేసి, ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని మనకైతే కనుక వైలేట్ చేస్తుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ మనకి కాంప్రమైజ్ అవుతుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ మరి మనకి ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతుందో, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో మనకి ఈ యొక్క ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దేర్ ఫోర్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వైలేట్ అవుతుంది. మరి ద పార్లమెంట్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కదా, దెన్ అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేయడం జరిగిందండి. సో దట్ ఈస్ అంటే గవర్నమెంట్ మనకి మామూలుగా కొలీజియం సిస్టమ్ ద్వారా జడ్జిలకు అపాయింట్మెంట్ జరుగుతోంది. దీన్ని గవర్నమెంట్ ఆలోచించి జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్ అనేటువంటి కాన్సెప్ట్ ఆ డిబేట్ అయితే జరుగుతోంది. ట్రాన్స్పరెన్సీ అనేది ప్రమోట్ చేయాలి అని చెప్పి ఏం చేశారు, ఎన్జేఏసీ తీసుకుని వచ్చారు. ఎన్జేఏసీ దేన్ని రీప్లేస్ చేస్తుంది, కొలీజియం సిస్టమ్ని రీప్లేస్ చేస్తుంది. అంటే మన కంట్రీలో సుప్రీంకోర్టు యొక్క హైకోర్టు యొక్క జడ్జిల యొక్క అపాయింట్మెంట్ల విషయంలో మనకి దెన్ ఎన్జేఏసీని మనకి కాన్స్టిట్యూషనల్ బాడీగా మనకి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్ 2014 అయితే తీసుకుని వచ్చి ఏం చెప్పారు, బాబు ఇక నుంచి కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేయదు, ఎప్పటి నుంచి 6 మెంబర్ కమిటీ రికమెండ్ చేస్తారు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. దెన్ ఈ యొక్క దాన్ని మనకి ఎన్జేఏసీని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టులో 2015లో ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని కొట్టిపారేసి ఏం చెప్పింది, ఇది ఈ ఏదైతే మీరు తీసుకొచ్చిన పద్ధతి ఏదైతే ఉందో, అంటే ఎన్జేఏసీ పద్ధతి ఏదైతే ఉందో అది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని కాంప్రమైజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ టు బి డిక్లేర్, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో మనకి పార్ట్. సో దాన్ని మేము ఏంటి అని అంటే కనుక అలౌ చెయ్యము అని ఎన్జేఏసీని కొట్టిపారేసి మళ్ళీ కొలీజియం సిస్టమ్ని వెనక్కి తీసుకుని వచ్చిందండి. కొలీజియం సిస్టమ్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చింది. ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా మనకి కొలీజియం సిస్టమ్ ద్వారానే మనకి అపాయింట్మెంట్స్ అనేటువంటివి, రికమెండేషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. కొలీజియం సిస్టమే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జడ్జెస్ని రికమెండ్ చేస్తోంది, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద జస్టిస్ మనకి ఆయన ఇంట్లో ఎప్పుడైతే ఇంత క్యాష్, హాఫ్ బర్న్డ్ క్యాష్ మనకి ఏంటి అని అంటే కనుక దొరికిందో, దీని మీదన మనకి ఏంటి అని అంటే కనుక చాలా కొత్త అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. సో చాలామంది డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద సొసైటీ, సో గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ కూడా మనకి ఏంటంటే కొలీజియం సిస్టమ్ వ్యవస్థని మార్చాలి, సో జడ్జిల నియామకాల్లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి, ఎన్జేఏసీఏ కరెక్ట్ ఏమో అంటూ మళ్ళీ దీని గురించి డిస్కషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయండి. క్లియర్, దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఐడియా ఈజ్ ఆల్ అబౌట్. అందుకనే చెప్తున్నారు ఇక్కడ ఎన్జేఏసీ బిల్ రాటిఫైడ్ బై ద అసెంబ్లీస్ అండ్ అసెంటెడ్ బై ప్రెసిడెంట్ వాజ్ స్ట్రక్ డౌన్ బై సుప్రీం కోర్ట్ ఇన్ 2015. సో 2015లో మనకి సుప్రీంకోర్టు దీన్ని స్ట్రక్ డౌన్ అయితే కనుక చేసింది మనకి. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు కొన్ని ఉంటాయండి మనకి, ఏవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ సెంట్రల్ బ్యాంక్ మనకి ఏం చేశారు మనకి అంటే కనుక ఇది మన కంట్రీలో మానిటరీ పాలసీని గవర్న్ చేసేటువంటి బాడీ కదా, మానిటరీ పాలసీ. ఇంతకు ముందు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని, బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేయడంలో ఎవరు చేసేవారు, మనకి ఆర్బీఐ గవర్నర్ ఇన్ కన్సల్టింగ్ విత్ దట్ ఆఫ్ ద ద మెంబర్స్ ఆఫ్ ద ఆర్బీఐ మనకి చేయడం జరిగేది. బట్ గవర్నమెంట్ ఏంటంటే దీనిలో కూడా ట్రాన్స్పరెన్సీ పెంచాలి అనే ఉద్దేశంతో ఏం తీసుకుని వచ్చారు, ఎంపీసీ అనే దాన్ని మనకి తీసుకుని వచ్చారు. ఎంపీసీ అంటే అర్థం ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి, మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా మనకి ఏం జరుగుతుంది, మానిటరీ పాలసీ కమిటీ ద్వారా 6 మెంబర్స్ ఉంటారు. దీంట్లో 3 మెంబర్స్ గవర్నమెంట్ నుంచి ఉంటే, 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటే 3 మెంబర్స్ని గవర్నమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక అపాయింట్ చేస్తుందండి. టోటల్ ఈ 6 మెంబర్స్ కలిపి మన కంట్రీలో ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు. లైక్ రెపో రేట్ అనగా, రివర్స్ రెపో రేట్ అనగా, ఇవన్నీ కూడా. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ బాడీ మనకి ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కంట్రీలో ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటివి జరగాలి అని అంటే కనుక ఈ యొక్క బాడీకి చేస్తున్నటువంటి అపాయింట్మెంట్స్ కూడా అంతే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేసరికి కూడా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ డైరెక్ట్గా గవర్నమెంట్ చెప్పిన మాట విని అపాయింట్ చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు దాన్ని మార్చి ఒక 3 మెంబర్ కమిటీని మనకి తీసుకుని వచ్చారు. ఒక 3 మెంబర్ కమిటీని మనకి తీసుకుని వచ్చారండి. ఆ 3 మెంబర్ కమిటీలో మనకి ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు ఇన్ లోక్సభ, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక యూనియన్ మినిస్ట్రీ ఫర్ మనకి ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్ దట్ ఈస్ నామినేటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. అందుకనే మొన్న ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషనర్స్ని కూడా మనకి ఈ విధమైనటువంటి ఇండిపెండెంట్ కమిటీయే మనకి రికమెండ్ చేసిందండి. క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై దట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దెన్ వీ హ్యావ్ అదర్ బాడీ కాల్డ్ యాజ్ సిఏజీ, కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్. ఇప్పుడు ఈ బాడీ మీద కూడా ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏమని? సిఏజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బాడీ. ఎందుకని? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ పిలుస్తారు. మరి ఈ యొక్క బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బాడీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. మరి అపాయింట్మెంట్స్ విషయానికి వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే అపాయింట్ చేస్తారు అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అని పిటిషన్ అయితే కనుక వేశారండి సుప్రీంకోర్టులో. దీనికి సంబంధించి సిఏజీ గురించి సుప్రీంకోర్టు అయితే రానున్న రోజుల్లో రివ్యూ అయితే చేసి ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగానే ఒక ఇండిపెండెంట్ కమిటీని కన్స్టిట్యూట్ చేయాలి అనేటువంటి ఆలోచనలు మనకి ఇక్కడ కూడా జరుగుతున్నాయన్నమాట, ఆ యొక్క డిమాండ్స్. దెన్ కమింగ్ టు దట్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఇక మరి జ్యుడిషియరీ విషయానికి వచ్చేసరికి మనకి ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలు కూడా మాట్లాడుతూ ఏమంటున్నారు అని అంటే కనుక ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, అది సిఏజీ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, సిఏజీ అయినా, ట్రాన్స్పరెన్సీ తోటి వర్క్ చేయాలి. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంతే తప్ప ఎటువంటి సస్పిషన్, అనుమానాలకి ఇది అవ్వకూడదనమాట. జ్యుడిషియరీని మన కంట్రీలో చాలా నోబుల్గా మనం అయితే కనుక భావిస్తామండి. అంటే ఒక ట్రస్ట్ వర్తీ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇవి. లైక్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఎక్కడ న్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా కోర్టుల్లో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది మనకి, మన సుప్రీంకోర్టు మీద, మన హైకోర్ట్స్ మీదను. మరి ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయో, అంటే జడ్జి ఇంటి దగ్గరే మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధంగా ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇది కూడా మనకి దొరకటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండేటువంటి నమ్మకాన్ని మనకి తగ్గిస్తాయి. ఇంకా అలా తగ్గిస్తాయి అనే అనుమానాలు వస్తున్నప్పుడే ఇమీడియట్గా ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడతారు? అపాయింట్మెంట్స్ గురించి మనకి డిస్కషన్స్ వస్తున్నాయి. అపాయింట్మెంట్స్ ఇక్కడ కూడా మనకి దేని ద్వారా జరుగుతుంది? కొలేజియం సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు కొలేజియం సిస్టమ్ వద్దు, ఒక ఇండిపెండెంట్ కమిటీ ఉండాలి, ఎన్జేఏసీ మళ్ళీ వెనక్కి వస్తే బాగుంటుందేమో, ఎన్జేఏసీ అనే దాన్ని కొట్టి పారేసింది సుప్రీంకోర్టు. సో దీన్ని ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్, కొలీజియం సిస్టమ్కి చేంజెస్ చేసి జడ్జిల యొక్క నియామకాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఒక ప్రాపర్ క్రైటీరియా ఉండాలి. అంటే ఎవరిని మీరు రికమెండ్ చేస్తున్నారు, ఎవరిని రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు రికమెండ్ చేస్తున్నారు అనేటువంటివన్నీ కూడా ప్రాపర్ ఇది మెయింటైన్ చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అది కూడా మెయింటైన్ చేయాలి అని వేరియస్ కార్నర్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి మనకైతే కనుక ఇప్పుడు ఈ డిమాండ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేం తెలియాలి అని అంటే కనుక సో జ్యుడిషియరీ యాజ్ సచ్ ఈజ్ నో ఎక్సెప్షన్ అండి. జ్యుడిషియరీ యాజ్ సచ్ ఈజ్ షుడ్ ఆల్సో వర్క్ విత్ అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. మనకి అకౌంటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి వీటితోటి మనకి వర్క్ చేయాలి. సో ఏమేం తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో? సో ఈ జ్యుడిషియల్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ గురించి, సో ఈజ్ దేర్ ఎనీ నీడ్ టు చేంజ్ ద కొలీజియం సిస్టమ్ అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. మీకైతే జ్యుడిషియరీ గురించి తెలియాలి. అండ్ అలాగే మీకు ఇవి మన ఆర్టికల్లో మెన్షన్ చేయలేదండి, ఈ సిఏజీ గురించో, ఆర్బీఐ గురించో, ఈసీఐ గురించో. కానీ మీకు ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి తెలియాలి. సో సిఏజీ గురించి కూడా మనకి పిటిషన్ అయితే కనుక వేశారు. బాబు సిఏజీ యొక్క అఫీషియల్
అపాయింట్మెంట్ యొక్క ప్రొసీజర్ని కూడా మార్చాలి, ఒక కమిటీ ఉండాలి అని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కూడా ఇంతకుముందు నార్మల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ యూనియన్ గవర్నమెంట్ రికమెండేషన్స్ ద్వారా చేసేసేవారు. సో కానీ సుప్రీంకోర్టులో దాన్ని కూడా ఛాలెంజ్ చేయటం వల్ల మనకేంటంటే కనుక పార్లమెంట్ ఒక లా చేసి మనకైతే కనుక తీసుకుని వచ్చింది, ఇండిపెండెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. సిమిలర్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేసరికి కూడా 2016లో ఇంతకుముందు దాకా మనకి ఆర్బీఐఏ మానిటరీ పాలసీని డిసైడ్ చేసేది. అప్పుడు ఆర్బీఐలో ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేయాలి, ఒక ఆర్బీఐ ఒక్కటే గవర్నర్ ఒక్కళ్ళే మనకి డిసైడ్ చేయకూడదు, ఒక ఇండిపెండెంట్ కమిటీ ఉండాలి, వాళ్ళు డిసైడ్ చేయాలి అని ఈ మానిటరీ పాలసీ కమిటీని మనకి తీసుకుని వచ్చారు. సో దేర్ ఫోర్ నో ఇన్స్టిట్యూషన్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రోన్ టు దట్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి. అంటే నో ఇన్స్టిట్యూషన్ ఈస్ యాక్సెప్టబుల్, ఏది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఎక్సెప్షను అనేది ఏం లేదు. ప్రొవైడెడ్ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ తోటి వర్క్ చేస్తూ ఉన్నంతకాలం ఎటువంటి సమస్య రాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మరి ఇలా జ్యుడిషియరీలో ఈ విధంగా ఇన్సిడెంట్స్ మనకు వస్తున్నాయో ఖచ్చితంగా అనుమానాలు అనేటువంటివి పెరుగుతాయి. అండ్ ఈవెన్ మొన్న మనకి మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఎన్వి రమణ కూడా మాట్లాడుతూ జ్యుడిషియరీ మీద, కోర్ట్స్ మీద ప్రజలలో నమ్మకం అనేది తగ్గిపోతుంది, సో అది తగ్గిపోకుండా మళ్ళీ మనం అయితే కనుక కాపాడాలి అంటూ మనకి చెప్పడం జరుగుతోంది. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. A meeting which was led by Vice President and Rajya Sabha Chairperson Jagdeep Dhankar focused on the recovery of the half-burnt Indian currency notes at the residence of a High Court judge, reigniting the debate on judicial appointments. So చెప్పాను కదా రీసెంట్గా వన్ ఆఫ్ ద హైకోర్టు జడ్జెస్ దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక ఢిల్లీ హైకోర్టు సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ అండి ఆయన. సో మనకి ఏంటి అని అంటే కనుక అక్కడ మనకి ఏమి దొరికాయి అని అంటే కనుక ఇలాగా హాఫ్ బర్న్ట్ ఇండియన్ కరెన్సీ నోట్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో మనకైతే కనుక దొరకడం జరిగింది. ఇంత హ్యూజ్ క్యాష్ జడ్జ్ ఇంట్లో ఎలా ఉన్నాయి అంటూ మనకు ఈ యొక్క ఎలిగేషన్ అంతటినీ కూడా ఇది చేయడం గురించి, ఇన్వెస్టిగేట్ చేయడం గురించి ఒక 3 మెంబర్ కమిటీని కూడా మనకైతే కనుక కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. Both the government and opposition agreed that there is a need for an alternative to that of the collegium system. మరి ఇప్పటిదాకా రన్ అవుతున్నటువంటి కొలేజియం సిస్టమ్కి ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఇప్పుడు కావాలి. సో జడ్జిల యొక్క నియామకం అనేటువంటిది మారాలి, మోర్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సో Jagdeep Dhankar criticized the Supreme Court's 2015 decision to strike down the NJSC Act, calling it as a visionary step that should have been implemented. మన యొక్క వైస్ ప్రెసిడెంట్ అండ్ ద రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధాన్కర్ మాట్లాడుతూ మనకి ఏమంటున్నారంటే 2014లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్జేఏసీ చట్టం లేదా 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటువంటివి చాలా విజనరీ స్టెప్స్ అవి. సో అవి ఒకవేళ ఇంప్లిమెంట్ చేసి ఉండుంటే ఈ రోజున సిచ్యువేషన్ అనేది వేరేలా ఉండేది అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు దాన్ని 2015లో ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని వైలేట్ చేస్తోంది అనేటువంటి ఉద్దేశంతో కొట్టి పారేసింది అని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి. సో ద రోల్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ వాజ్ ఆల్సో క్వశ్చన్డ్. సో ఎన్జేఏసీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, సో చూడండి ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని మళ్ళీ అడిగే అవకాశాలు ఉంటుంది. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 ఇట్ ఎస్టాబ్లిష్డ్ ద ఎన్జేఏసీ టు రీప్లేస్ ద కొలేజియం సిస్టమ్. సో ఫంక్షనింగ్లో ఉండేటువంటి కొలేజియం సిస్టమ్ని తీసేసి ఎన్జేఏసీని ఎస్టాబ్లిష్ చేయాలి అని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకుని వచ్చారు. అండ్ అలాగే మనకి ఎన్జేఏసీ యాక్ట్ అనేటువంటి దాన్ని కూడా పార్లమెంటు 2014లో మనకైతే కనుక పాస్ చేసింది. బట్ దీన్ని సుప్రీంకోర్టు 2015లో మనకైతే కనుక స్ట్రైక్ ఆఫ్ చేశారండి. ఈ యొక్క ఎన్జేఏసీ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లైక్ 124A, 124B, 124C అని వీటిలన్నింటినీ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోకి మనకి యాడ్ చేశారు మనకి. కానీ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఆర్టికల్స్ అనేటువంటివి మనకి లేవు. వీళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే కొలేజియం సిస్టమ్ని తీసేసి ఎన్జేఏసీ పెడదాము. ఆ ఎన్జేఏసీలో మనకి మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అని అంటే, మొదటిది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, హీ విల్ బి ద చైర్పర్సన్. నెక్స్ట్ 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు, యూనియన్ మినిస్ట్రీ ఫర్ ద లా అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్ ఉంటారు, అండ్ ద 2 ఎమినెంట్ పర్సన్ హూ విల్ బి నామినేటెడ్ బై ద కమిటీ. సో కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, సీజే అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓవరాల్ మనకి ఏంటంటే ఈ యొక్క 6 మెంబర్స్ కూడా
మనకి జడ్జిల్ని మనకైతే కనుక రికమెండ్ చేస్తారు. ఎక్కడ సుప్రీంకోర్టులోను, నెక్స్ట్ వచ్చేసి హైకోర్టులోను అని చెప్పేసి మనకి చెప్పారు. అండ్ 124B యాడ్ చేసి ఫంక్షన్స్ గురించి మాట్లాడారండి. ఇట్ విల్ రికమెండ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్. అండ్ ఇట్ రికమెండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ యాజ్ వెల్. ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి జడ్జెస్ని మనకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అన్నా కూడా ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీంట్లో ఫంక్షన్స్లో మనకి యాడ్ అవ్వబడడం జరిగింది. దెన్ పార్లమెంటరీ పవర్స్ 124Cలో మనకి పార్లమెంట్ కెన్ రెగ్యులేట్ అపాయింట్మెంట్ ప్రొసీజర్స్ సో ఫర్ దట్ ఆఫ్ ద జ్యుడిషియరీ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఎన్జేఏసీ ఉందా? లేదు కదండి. మరి ఎందుకు లేదు? దాన్ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయబడడం జరిగింది. ఎక్కడ? సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2015లో సుప్రీంకోర్టు దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది. స్ట్రక్ డౌన్ both 99th constitutional amendment and NJAC Act as unconstitutional and as well as voidగా మనకి డిక్లేర్ చేసింది. ఎందుకని? NJAC diluted the primacy of judges in that of the appointments. సో జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క NJAC డైల్యూట్ చేసేసింది. ఇట్ అలౌడ్ ఎ వీటో బై ద నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ కాంప్రమైజింగ్ ద జ్యుడిషియల్ అటానమీ. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏమర్థం కావాలి అని అంటే కనుక ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పార్ట్. మరి బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ చేస్తే కనుక సుప్రీంకోర్టు ఊరుకోదు కదా. అందుకని దీన్ని మనకి ఏం చేశారు? స్ట్రైక్ ఆఫ్ చేసేయబట్టడం జరిగిందండి. ఇంపాక్ట్ ఏంటి? మరలా కొలేజియం సిస్టమ్ వెనక్కి వచ్చేసింది. అండ్ అప్పటి నుంచి ఈ రోజుకి కూడా మనకి డిబేట్ అనేటువంటిది నడుస్తూనే ఉంది విత్ రెస్పెక్ట్ టు ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దట్ ఆఫ్ ద కొలేజియం సిస్టమ్. కొలేజియం సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక ప్రాపర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ విధమైనగా మనకి జడ్జెస్ని రికమెండ్ చేస్తున్నారు, ఏ విధంగా రిజెక్ట్ చేస్తున్నారు అనేటువంటి పారామీటర్స్ లేవు. సో లెట్ us కంటిన్యూ. కీ టేక్ అవేస్ ఏంటి అని అంటే కనుక కొలేజియం సిస్టమ్ ఈజ్ నౌ అండర్ స్క్రూటనీ ఫర్ ద ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ. అండ్ NJAC was struck down to protect the judicial independence. So the parliament versus judiciary debate continues over the appointment procedure అండి. So these are the important points with respect to this article మనకి. So critically analyze the Supreme Court's decision to strike down the NJAC Act 2014. Discuss the need for judicial reforms in the appointment process. So ఇందాక మనం అనుకున్నట్టుగా అది ఏ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా ట్రాన్స్పరెన్సీ తోటి మనకైతే కనుక ఉండాలి. అంటే బీట్ విత్ రెస్పెక్ట్ టు ఫంక్షనింగ్ విషయంలో కానీ అపాయింట్మెంట్ విషయంలో కానీ ఏదైనా కానీ మనకి ఆ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఈ యొక్క పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మీద ఉండేటువంటి నమ్మకం ప్రజల్లో కోల్పోకుండా మనం చూసుకోవాలి. అది ఈవెన్ సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ అనే కాదండి, ఈవెన్ ఇట్ వాస్ కాగ్ యాజ్ వెల్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎలక్షన్ కమిషన్ యాజ్ వెల్. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. లెట్ us move to that of the next article. Moving to the next one. India is the safest place for minorities, says Union Minister. సో మనకి ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా మనకి ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మైనారిటీ అఫైర్స్ జార్జ్ కురియన్ మనకి మాట్లాడుతూ ఏమంటున్నారంటే కనుక మీరే చూడండి, ప్రపంచంలో మిగతా దేశాల్లో మైనారిటీస్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క వాయిస్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటువంటిది మీరే చూడండి. మన కంట్రీలో ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది మీరే కంపేర్ చేసుకోండి అంటూ మనకి చెప్పబడడం జరిగిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్ తీసుకుంటే కనుక అక్కడ క్రిస్టియన్స్ ఆర్ మైనారిటీ, హిందూ ఆర్ మైనారిటీ. సో వీఆర్ సీయింగ్ హౌ దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్. అండ్ పక్కనే ఉండేటువంటి మయన్మార్ తీసుకుంటే ముస్లిమ్స్, రోహింగ్యాస్ పరిస్థితి ఎలా ఉంది, హౌ దే ఎవర్ బీయింగ్ పర్సిక్యూటెడ్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఇతర దేశాలతోటి కంపేర్ చేస్తూ ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ మైనారిటీస్. సో వాళ్ళ యొక్క వాయిస్ని మనం ఏంటి అని అంటే కనుక రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకంటూ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటూ మనకి ఇతర దేశాలతోటి కంపేర్ చేస్తున్నారండి. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి అని అంటే కనుక లెట్ us read some important points. Ministry of State for Minority Affairs George Kurian
saying that India is the safest place for minorities, comparing their condition in the neighboring countries such as Pakistan, Bangladesh, China and as well as Myanmar. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రాసేటప్పుడు ఇలా రాయాల్సిన పని లేదండి, రాయకూడదు కూడా. మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ మైనారిటీ అఫైర్స్ జార్జ్ కురియన్ రీసెంట్గా ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ మైనారిటీస్ అంటోంది. గవర్నమెంట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ విత్ రెస్పెక్ట్ టు తనకి ఫేవర్గానే మనకు మాట్లాడతాం కదా ఇప్పుడు, అంతే తప్ప మనకి యాంటీగా మనమే మాట్లాడుకోం కదా. సో ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ తరపునే మాట్లాడతారు. సో దట్ డజంట్ మీన్ ఈవెన్ అపోజిషన్ మెంబర్స్ కూడా గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అంటారా ఎప్పుడైనా కూడా? ఎప్పుడు అనరది. సో గవర్నమెంట్ ప్రతిదీ ఏదో ఒకటి క్రిటిసిజం, వాళ్ళ పనే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం. బట్ యాజ్ ఏ సివిల్ సర్వెంట్గా మనము బ్యాలెన్స్డ్ ఒపీనియన్ అనేటువంటిది మనకు ఉండాలి. వీ హ్యావ్ టు లుక్ అట్ బోత్ పాజిటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్ అండి. క్లియర్? మైనారిటీస్ ఇన్ ఇండియా గవర్నమెంట్ ఏమంటుందంటే మన కంట్రీలో మైనారిటీస్కి గ్రేటర్ సెక్యూరిటీ అయితే కనుక ఎంజాయ్ చేస్తున్నారు వెన్ కంపేర్డ్ విత్ అవర్ నైబరింగ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, దెన్ వీ హ్యావ్ మనకి శ్రీలంక అండ్ దెన్ వీ హ్యావ్ ద మయన్మార్. మయన్మార్ ఈ దేశాలన్నిటితోటి కంపేర్ చేసుకుంటే కనుక ఇండియా ఈజ్ డెఫినెట్లీ ఏ సేఫ్ ప్లేస్ అని చెప్పేసి మనకి చెప్పబడడం జరుగుతుంది. ఇక్కడ కంపారిజన్ నేను మెన్షన్ చేశాను. లైక్ పాకిస్తాన్, Christians and Hindus are facing the discrimination. Bangladesh, persecution of minorities is well known. చైనాలో ఏ విధంగా రిలీజియస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ మీద ఇంపోజ్ చేస్తున్నారు. మయన్మార్ తీసుకుంటే ఇంకా రోహింగ్యాస్ చెప్పాల్సిన అవసరమే లేదు, దే వర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ఎక్స్ట్రీమ్ పర్సిక్యూషన్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈవెన్ అలాగే శ్రీలంకలో డెడ్లీ ఈస్టర్ సండే అటాక్స్ జరిగాయి. యూరోపియన్ నేషన్స్ కూడా మనకి ఏంటి అంటే డిస్పైట్ అడ్వకేటింగ్ హ్యూమన్ రైట్స్ దే ఆర్ ఫేసింగ్ ద రెగ్యులర్ కమ్యూనల్ వైలెన్స్. బట్ ఈవెన్ యూఎస్ఏలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ విధమైనటువంటిది ఉంది. బట్ ఇక్కడ మనకి ఏం తెలియాలి? సో దేర్ వాజ్ వన్ సచ్ ఇన్స్టిట్యూషన్ మైనారిటీస్ యొక్క వెల్ఫేర్ గురించి మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఉందండి, దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని చెప్పేసి. ఇప్పుడు విమెన్ తీసుకున్నాం అనుకోండి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాజ్ సచ్ ఇన్స్టిట్యూషన్. చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే బాడీ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి దేర్ వాజ్ ఎ బాడీ కాల్డ్ యాజ్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఫంక్షనింగ్లో ఉంది. షెడ్యూల్డ్ కాస్ట్స్ని యొక్క వెల్ఫేర్ గురించి చూడడం గురించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇలా ఏ విధంగా ప్రతి సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ గురించి మనము ఒక డెడికేటెడ్ ఇన్స్టిట్యూషన్ అయితే కనుక ఉంది, ఒక ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్ అయితే కనుక ఉంది అంటూ మనకి చెప్తూ ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే మైనారిటీస్ యొక్క వెల్ఫేర్ గురించి ఎస్టాబ్లిష్ చేసిన బాడీ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అండి. ఇది మనకి స్టాట్యూటరీ బాడీ. సరిగ్గా చూసుకోండి, నేషనల్ కమిషన్స్లో ఓన్లీ 3 మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీస్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఈ 3 మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇక మిగతా ఏ నేషనల్ కమిషన్ కూడా లైక్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఇవేవి కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు, ఇవన్నీ కూడా మనకి స్టాట్యూటరీ బాడీస్ అండి. సో ఇది మనకి ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడటం జరిగింది. అండ్ అలాగనే ఫస్ట్ స్టాట్యుటరీ నేషనల్ కమిషన్ మనకి 1993లో మనకి కాన్స్టిట్యూట్ చేశారు. కొంతమంది మైనారిటీ కమ్యూనిటీస్ని మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీస్గా మనకి నోటిఫై చేయబడటం జరిగింది 1993లోనే. ఎవరెవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్సీస్. ఈ 5 కమ్యూనిటీస్ మాత్రమే మనకి మైనారిటీ కమ్యూనిటీస్ అని 1993లో మనకి చెప్పారు. బట్ ఆ తర్వాత 2014లో జైన్స్ని కూడా మనకి ఏంటంటే ఈ లిస్ట్లోకి యాడ్ చేయబడడం జరిగింది. సో ఇన్ టోటల్ 6 కమ్యూనిటీస్ అనేటువంటివి మనకి మైనారిటీ కమ్యూనిటీస్ అండి. అయితే ప్రతి కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీ అయిపోదండి. దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 2 ఆఫ్ C ఆఫ్ ద నేషనల్ కమిషన్ యాక్ట్ 1992 are considered to be that of the minorities.
సో ఈ పర్టికులర్ సెక్షన్ ద్వారా నోటిఫై చేయబడ్డ కమ్యూనిటీస్ మాత్రమే మైనారిటీ కమ్యూనిటీస్గా మనకి పరిగణింపబడతాయి. సో మనకి మొట్టమొదట 5 కమ్యూనిటీస్ని మైనారిటీ కమ్యూనిటీస్గా మనకి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత 2014లో ఆరో దాన్ని మనకి జైన్స్ని కూడా మనకి ఆ లిస్టులోకి యాడ్ చేయబడడం జరిగింది. కమింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి దీనికి సంబంధించి అని అంటే కనుక, సో అంటే అపార్ట్ ఫ్రమ్ అదర్ ఆర్టికల్స్ ఎక్స్క్లూజివ్లీ వీళ్ళ గురించి మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ నెంబర్ 29, ఆర్టికల్ నెంబర్ 30 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ మనకి మైనారిటీస్కి సంబంధించినటువంటి రైట్స్. 29 తీసుకుంటే ఎనీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క డిస్టింక్ట్ లాంగ్వేజ్ని, వాళ్ళ స్క్రిప్ట్ని, వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి రైట్ వాళ్ళకు ఉంది. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ హ్యావ్ ఏ రైట్ టు ప్రొటెక్ట్ దేర్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, దేర్ స్క్రిప్ట్ ఆర్ దేర్ కల్చర్ ఆఫ్ ఎనీ సెక్షన్. సో అంటే ఎవరూ కూడా వాళ్ళ మీద ఎటువంటిది ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే కనుక చేయలేరు. వాళ్ళ కల్చర్ని, వాళ్ళ స్క్రిప్ట్ని, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అధికారం వాళ్ళకి ఉంది అని చెప్పేసి. అయితే ఇక్కడ గవర్నమెంట్ సుప్రీంకోర్టు మనకి ఇక్కడ లేటర్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందండి. ఈ ఆర్టికల్ నెంబర్ 29 కూడా నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ టు మైనారిటీస్, ఇట్ ఈస్ అప్లైడ్ టు ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్ అన్నారు. నాట్ ఓన్లీ మైనారిటీస్. సో ఇది అందరికీ వర్తిస్తుంది. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని, వాళ్ళ స్క్రిప్ట్ని, కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి రైట్ని మనకి ఇది బోత్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ని కూడా మనకైతే కనుక కవర్ చేస్తుంది. సో సుప్రీంకోర్టు ఇదే చెప్పారు. ఈ యొక్క సెక్షన్ ఆర్టికల్ అనేది నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మైనారిటీస్ ఎలోన్ బట్ అప్లైస్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సిటిజన్స్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మనకైతే కనుక ఉంటారు. మనకి ఆర్టికల్ నెంబర్ 30 ఏం చేస్తుంది, మనకి ఈ యొక్క మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అండ్ అలాగే వాటిని అడ్మినిస్టర్ కూడా చేసుకునేటువంటి అధికారం మనకి ఆర్టికల్ నెంబర్ 30 ఇచ్చింది. గ్రాంటెడ్ ద మైనారిటీస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. So the protection applies only to religious and as well as that of the linguistic minorities. Then we have article number 350B. ఇది మనకు ఒరిజినల్లీ లేదండి. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా యాడ్ చేయబడటం జరిగింది. ఇది మనకి ఏంటంటే కనుక ఒక స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకైతే కనుక అపాయింట్ చేస్తారు. ఎవరిని? స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ని. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ద సేఫ్ గార్డ్స్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి సంబంధించినటువంటి రిలేటెడ్ సేఫ్ గార్డ్స్ గురించి ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్స్ క్యారీ అవుట్ చేయాలి అన్న వాళ్ళ రిలేటెడ్ సేఫ్ గార్డ్స్ అది చూసుకునేటువంటి ఆఫీసర్ అనమాట, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అని చెప్పేసి. క్లియర్? ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అనేటువంటి దాని గురించి తెలియాలి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విషయానికి వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 29, ఆర్టికల్ నెంబర్ 30, ఆర్టికల్ నెంబర్ 350 ఆఫ్ ద పీక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తెలియాలి. అసలు ఎవరు మన కంట్రీలో మైనారిటీస్ అనేటువంటి వాళ్ళు ఏ కమ్యూనిటీస్ని మైనారిటీ కమ్యూనిటీస్గా మనకి డిక్లేర్ చేశారు, ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. సో ఫైనలీ టేక్ అవే పాయింట్, గవర్నమెంట్ యొక్క యూనియన్ మినిస్ట్రీ మనకి ఏమంటున్నారు, ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే మన కంట్రీ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ మైనారిటీస్ అంటూ మనకి చెప్పబడడం జరుగుతుందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో మనకి ఇక్కడ చూడండి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ ఇండియా అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద సోషల్ జస్టిస్. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి మైనారిటీస్ గురించి అని చెప్పేసి కూడా మనకి అడుగుతుంటారు. అండ్ మెయిన్స్ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద మైనారిటీస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. ఇది అసలు కష్టమే కాదనుకుంటానండి. వాట్ వాజ్ ద ఆన్సర్? ఇప్పుడే అనుకున్నాం కదా, ఆర్టికల్ నెంబర్ 29 చూసాము, ఆర్టికల్ నెంబర్ 30 చూసాము. 29 ఏం చెప్తుంది, ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్ సొసైటీ మనకి వాళ్ళ యొక్క డిస్టింక్ట్ లాంగ్వేజ్ని, వాళ్ళ యొక్క కల్చర్ని, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క స్క్రిప్ట్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అధికారం, రైట్, హక్కు వాళ్ళకు ఉంటుంది ఆర్టికల్ నెంబర్ 29 అండర్లో. 30 ఏం చెప్తుంది, రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. సో దట్స్ వేర్ ఇదే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 30 ఈజ్ ద ఆన్సర్ అండి. Moving on to that of the next one. No reciprocal tariffs are imposed by the United States of America on India.
సేస్ సెంట్రల్ గవర్నమెంట్. సో రీసెంట్గా మనకి ఇప్పుడు ఏంటంటే కనుక టారిఫ్స్ విషయం జరుగుతుంది కదా. నిన్నటి ఆర్టికల్లో మీరు చూసుకుంటే హిందూ న్యూస్ అనాలిసిస్ ఎస్టర్డేస్ ఆర్టికల్స్లో మనమైతే కనుక ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి వీటి గురించి మనం మాట్లాడడం జరిగింది. సో మళ్ళీ అదే విషయాల్ని మనం అయితే కనుక మాట్లాడకుండా ఇక్కడ మనం ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం చేయాలి, ఏం తెలియాలి అని అంటే కనుక ఇక్కడ గవర్నమెంట్ మనకి చెప్పడం జరుగుతుంది ఏమని. సో గవర్నమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి ఎంగేజ్ అవుతున్నాము, మేము నెగోషియేట్ అవుతున్నాము, మల్టీ సెక్టోరల్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక క్రియేట్ చేసుకోవడం గురించి డిస్కషన్స్ అనేటువంటివి మనకి నడుస్తున్నాయి. అండ్ టారిఫ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మన కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ మీద ఇంకా రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటిది ఇంకా ఇంపోజ్ చెయ్యలేదు. సో దెన్ బికాజ్ ఎందుకంటే ట్రంప్ ఇంటర్వ్యూ ఇస్తూ ఇదే చెప్తున్నారండి, ఇండియా ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా అతిపెద్ద టారిఫ్ అబ్యూజర్ అయ్యా, విపరీతంగా టారిఫ్లు వేసేస్తున్నారు మా ప్రొడక్ట్స్ మీద. అందుమూలన ఏంటంటే ఈవెన్ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది కూడా మాకు విపరీతంగా పెరిగిపోతుంది. అరౌండ్ $45 బిలియన్ వర్త్ ట్రేడ్ డెఫిసిట్ అయితే కనుక మాకు ఉంది అని దీనిని ఇండియా అడ్రస్ చేయాలి. రానున్న రోజుల్లో ఇండియా మనకేంటంటే కనుక ఇంతలా విధించేటువంటి టారిఫ్స్ని తగ్గించాలి. సో ఒకవేళ తగ్గించకపోతే ఏం చేస్తాం, మేము రెసిప్రోకల్ టారిఫ్స్ వేసేస్తాం. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు ఏవైతే మా గూడ్స్ మీద మీరు టారిఫ్స్ విధిస్తున్నారో, ఎంతెంత పర్సంటేజ్లు విధిస్తున్నారో, మీరు మా దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారుగా, ఆ సిమిలర్ ప్రొడక్ట్స్ మీద మేము అంతే టారిఫ్స్ వేస్తాం. రెసిప్రోకల్ టారిఫ్ అనమాట మనకి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి మనకి ట్రంప్ చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇంకా రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇంకా మన గూడ్స్ మీద ఇంపోజ్ చేయలేదు, మేము యుఎస్ఏ తోటి నెగోషియేట్ అవుతున్నాము, టైం టు టైము ఒక బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేట్ చేస్తున్నాము. సో దట్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క టారిఫ్స్ బార్ నుండి మనం బయటపడడానికి అంటూ మనకి మినిస్టర్ మనకి ఒక ఎష్యూరెన్స్ అనేది మనకి ఇస్తున్నారండి. క్లియర్? సో let us discuss the important points here. The Indian government recently clarified that USA has not yet imposed reciprocal tariffs on India and that both nations are engaged in the negotiations for a multi-sectoral bilateral trade agreement. అంటే మల్టిపుల్ సెక్టార్స్కి స్ప్రెడ్ అయ్యి మ్యూచువల్లీ బెనిఫిషియల్ మేము బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. ఏంటి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్? ఏం కాదు, కొన్ని గూడ్స్ని సెలెక్ట్ చేసుకుని వాటి మీద ఏంటంటే టారిఫ్స్ ఒకవేళ ఇండియా విపరీతంగా విధిస్తుంది అనుకోండి, అవి తగ్గించాలి. అలాగే ఇండియా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా యుఎస్ఏకి, వాళ్ళు కూడా వాటి మీద ఏమైనా టారిఫ్స్ విధిస్తూ ఉంటే అవి కూడా తగ్గించాలి. ఈ విధంగా మల్టిపుల్ సెక్టార్స్కి స్ప్రెడ్ అయ్యి మ్యూచువల్లీ బెనిఫిషియల్ అవుతున్నటువంటి ఒక మనకి యొక్క అగ్రిమెంట్ని బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ని మనకైతే కనుక చేయబడటం జరుగుతోంది అని గవర్నమెంట్ మనకి క్లారిఫై చేస్తుంది. ఇండియా అండ్ యూఎస్ఏ ఆర్ నెగోషియేటింగ్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టర్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇందులో డిఫరెంట్ ఫోకస్ ఏరియాస్ ఏవేంటి? మార్కెట్ యాక్సెస్. సో మార్కెట్ యాక్సెస్ ఈజ్ వన్ సచ్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అగ్రికల్చర్ మనం తీసుకున్నాం అనుకోండి, 50% ఆఫ్ ద ఇండియాస్ వర్క్ ఫోర్స్ మనకి అగ్రికల్చర్లో ఎంగేజ్ అయ్యి ఉన్నారు. అందుకనే గవర్నమెంట్ ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రొడ్యూస్ని, అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని మనం కొంత రెస్ట్రిక్షన్స్ అయితే ఇంపోజ్ చేస్తూ ఉంటాం. అంటే మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది అంత ఇవ్వం, ఎందుకంటే మన డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో. అందుకనే డైరీయింగ్ సెక్టార్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. అయితే ఈ మార్కెట్ యాక్సెస్ విషయాల గురించి అయితే కనుక డిస్కస్ చేస్తున్నారు. టారిఫ్స్ని అంటే ట్యాక్సెస్ని తగ్గించాలి. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు, పేర్లోనే ఉంది కదా, నాట్ ట్యాక్స్ రిలేటెడ్ బ్యారియర్స్, వాటిని తగ్గించాలి. అండ్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్. So that is the Ministry for State and Commerce and Industry, Jitin Prasad, stated that no reciprocal tariffs have been applied by the USA on India as of now. The Indian government continue to engage with USA to expand the bilateral trade ties. Overall tariffs విషయానికి వస్తే మనకు ఏంటంటే కనుక అరౌండ్ 17%, అగ్రికల్చర్ అయితే కనుక 39%, ఇండస్ట్రియల్ గూడ్స్ అరౌండ్ 13.5% అని మనకు చెప్తూ ఏవేమి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అని అంటే కనుక డ్రగ్ ఫార్ములేషన్స్ అండ్ బయాలజికల్స్, pearls and precious and semi-precious stones, petroleum products $5.83 billion. Next, telecom instruments, gold and other precious metal, iron and steel, ready-made garments, electronic components, cotton fabrics, marine products, ఇవన్నీ కూడా
టాప్ 10 మనకి ఏంటంటే కనుక ఎక్స్పోర్ట్స్ అండి, మనకి ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు దట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్, డ్రగ్ ఫార్ములేషన్స్, బయోలాజికల్స్, ప్రీషియస్ స్టోన్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అని చెప్పేసి ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనకి హైయెస్ట్ ఇది మనకి జరుగుతోంది అని చెప్పేసి కూడా మనకి స్టేట్మెంట్స్ అయితే కనుక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. Discuss the significance of the India's trade relations with the United States of America and impact of reciprocal tariffs on bilateral trade can be a potential mains question. Moving on to that of the next one. Row in Lok Sabha over the government claim that Tamil Nadu gets more Manrega funds than the more populous Uttar Pradesh. So Uttar Pradesh Tamil Nadu కంటే కూడా తక్కువ మన్రేగా ఫండ్స్ అయితే కనుక అందుకుంటోంది. ఉత్తరప్రదేశ్ ఈజ్ మచ్ మోర్ పాపులేషన్ అయితే కనుక ఉంది. బట్ డిస్పైట్ దాట్ వీళ్ళకి ఏంటి అని అంటే కనుక తక్కువ ఫండ్స్ అనేటువంటివి వెళ్తున్నాయి అంటూ మనకి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే కనుక చేశారండి. దాన్ని ఆధారంగా చేసుకుని మనకి ఇప్పుడు ఏం తెలియాలి అని అంటే కనుక మన్రేగా గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. A debate arose in Lok Sabha over the allocation of Manrega funds as Tamil Nadu received more funds than Uttar Pradesh despite UP having a large population. Uttar Pradesh ki ekko population unna kuda Tamil Nadu kante kuda వీళ్ళు తమిళనాడు ఎక్కువ ఫండ్స్ అయితే కనుక రిసీవ్ చేసుకున్నారు వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనకి చెప్పబడడం జరుగుతుంది. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ వన్ సచ్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఈ లెజిస్లేషన్. దీన్ని మనకి 2005లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి మన్రేగాని తీసుకొచ్చారు. ఈ మన్రేగా అండర్లో ఏంటంటే రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరెవరైతే విల్లింగ్గా ఉన్నారో దేనికి అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అనేటువంటిది చేయడం గురించి, సో వాళ్ళకి 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇన్ ఏ ఇయర్. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఎవరెవరైతే మాకు వర్క్ కావాలి అని డిమాండ్ చేస్తారో వాళ్ళకి పబ్లిక్ వర్క్స్ అంటే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అనేటువంటిది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటుంది. సో దెన్ అండ్ ఎనీ అడల్ట్ క్యాన్ డిమాండ్ ద వర్క్. సో డిమాండ్ బేస్డ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది వర్క్ అనేది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి కూడా అదొక లీగల్ రైట్ అండి. మనకి ఎనీ అడల్ట్ కెన్ డిమాండ్ ద వర్క్ ఫెయిలింగ్ విచ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ విల్ ఆల్సో బీ ప్రొవైడెడ్. ఒకవేళ ఎవరైనా సరే ఒక ఇండివిజువల్ సో నేను పలానా వర్క్ కావాలి నాకు అని డిమాండ్ చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి వర్క్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేయాలండి. అండ్ ఇస్తున్నటువంటి బెనిఫిషరీస్లో అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద బెనిఫిషరీస్ మస్ట్ బి విమెన్ అయి ఉండాలి. సో దట్ విమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి చేయడం గురించి కూడా మనకైతే కనుక ఉంది. అండ్ ఈ స్కీమ్లో మనకి గ్రామ సభాస్ ఆర్ లోకల్ గవర్నమెంట్స్ షుడ్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అని చెప్తూ 50% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ మనకైతే కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మన్రేగా అండర్లో మనకు ఉన్నాయి. కానీ మన్రేగాకి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ సచ్ ఇష్యూ ఏంటంటే డిలే ఇన్ వేజ్ పేమెంట్స్. సో అంటే చేస్తున్నటువంటి వర్క్కి పేమెంట్స్ అనేటువంటివి చాలా డిలే అవుతున్నాయి, వేజెస్ అనేటువంటివి. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా మనకి ఏంటంటే 15 రోజుల లోపల వాళ్ళకి డబ్బులు అయితే కనుక ఇచ్చేయాలి. బట్ కానీ ఏంటి అని అంటే కనుక అలా ఇవ్వలేని పరిస్థితుల్లో అయితే కనుక ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కనుక ఉంది. దాని మూలన ఎప్పుడైతే మరి వేజ్ పేమెంట్ అనేది ప్రాపర్గా ఉండదో సో పీపుల్ ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఓవర్ ద మన్రేగా వర్క్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కన్సర్న్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కన్సర్న్ మనకి ఏంటి అని అంటే కనుక సో అనుకున్న విధంగా యాక్ట్లో చెప్తున్న విధంగా ఈ యొక్క గ్రామ సభాస్కి అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక తక్కువగా ఉంది అంటూ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూని మనకైతే కనుక హైలైట్ చేస్తున్నారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. Critically examine the impact of Manrega on rural employment in India. What steps can the government be taken to improve its implementation can be a potential mains question. Moving on to that of the next one. 10 months after the NEET paper leak, NTA had to fill 5 new positions. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్టీఏ అంటారు. ఎన్టీఏ అంటే ఏంటి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని అర్థం. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీగా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకని?
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ. కానీ ఈ యొక్క ఎన్టీఏ యొక్క ఫంక్షనింగ్లో కూడా మళ్ళీ ట్రాన్స్పరెన్సీ అయితే కనుక లేదు. ఎందుకంటే రీసెంట్గా నీట్ క్వశ్చన్ పేపర్స్ మనకైతే కనుక లీక్ అవ్వడం జరిగిందండి. ఈవెన్ 10 months జరుగుతున్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇందులో చేయాల్సినటువంటి అపాయింట్మెంట్స్ స్టిల్ 5 న్యూ పొజిషన్స్ని ఇంకా ఫిల్ అయితే కనుక చెయ్యలేదు అంటూ మనకి ఈ యొక్క అలిగేషన్ అయితే కనుక చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఎన్టీఏ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి. సో దట్ ఈస్ 10 months ఆఫ్టర్ ద నీట్ పేపర్ లీక్ కాంట్రవర్సీ, ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ నాట్ yet filled the 5 senior positions which are created for its structural revamp. This delay raises concerns about reforms in the national level testing system. NTA గురించి ఏం పాయింట్స్ మనకు తెలియాలి అని అంటే కనుక సో అయితే మనకి 2024లో ఒక హై లెవెల్ కమిటీని కూడా మనకి కన్స్టిట్యూట్ చేశారు. కాల్డ్ యాజ్ హెడెడ్ బై కె రాధాకృష్ణన్ వాజ్ ఆల్సో కన్స్టిట్యూటెడ్ టు సజెస్ట్ ద రిఫార్మ్స్ ఫర్ ఎన్టీఏ. కె రాధాకృష్ణన్ కమిటీ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇది దేనికి సంబంధించింది అని అడుగుతారండి. రీవ్యాంపింగ్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రీవ్యాంప్ చేయడం గురించి, రిఫార్మ్స్ సజెస్ట్ చేయమని మనకి ఈ యొక్క కమిటీని కె రాధాకృష్ణన్ కమిటీని మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. కమిటీ తన యొక్క రిపోర్ట్ని October 2024లోనే మనకైతే కనుక సబ్మిట్ అయితే కనుక చేశారు. అండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ హెడెడ్ బై ద డైరెక్టర్ జనరల్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. was replaced as the NTA chief by that of the ప్రదీప్ సింగ్ కారోలా. మనకి ఏంటంటే కనుక సుబోధ్ కుమార్ సింగ్ని రీప్లేస్ చేస్తూ ప్రదీప్ సింగ్ కారోలాని మనకైతే కనుక అపాయింట్ చేశారండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా మనకైతే కనుక ఒక అటానమస్ టెస్టింగ్ బాడీగా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఇది హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటువంటి బాడీ. ఈ యొక్క బాడీ మనకి ఏంటంటే కనుక ఇట్ విల్ బి గవర్న్డ్ బై బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అయితే కనుక ఉంటారు అండ్ చైర్డ్ బై అన్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ హూ ఈజ్ అపాయింటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. వీళ్ళ ఫంక్షన్స్ ఏవేంటి? ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడము, ఒక రోబస్ట్ క్వశ్చన్ బ్యాంక్ని క్రియేట్ చేయడము, అండ్ ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ తోటి కొలాబరేట్ అవ్వడము, అవి ఇంకా టెస్టింగ్ ప్రాక్టీసెస్ని ఇంకా మనకి బెటర్గా చేయడం, ఇవన్నీ చేయడం గురించి మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే ఇది కానీ, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రిక్రూట్ చేసుకునేటువంటి బాడీ కానీ, ఇవందరూ కూడా మనకి ఎంతో వీటి మీద ప్రజలకి ఎంతో నమ్మకం ఉందన్నమాట. ఈ యొక్క ట్రస్ట్స్ అనేటువంటివి, ఈ యొక్క బాడీస్ అనేటువంటివి చాలా ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తాయి అనే నమ్మకం ఉంది. కానీ ఇలా క్వశ్చన్ పేపర్స్ లీక్ అవ్వడము, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక రిక్రూట్మెంట్ స్కామ్స్, జడ్జెస్ యొక్క విషయానికి వచ్చేసరికి ఇలా అన్అకౌంటెడ్ క్యాష్ అది దొరకడము, ఇలాంటివన్నీ పరిస్థితులు చూడటం వల్ల ఏంటంటే రోజు రోజుకి ఈ యొక్క పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీదన ట్రస్ట్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇట్ ఈస్ బీయింగ్ విట్నెస్డ్. ఎస్, సో ఈ విధంగా ఉండకూడదు అని అంటే కనుక ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ దేర్ నీడ్ టు బి ఎ స్ట్రిక్ట్ మానిటరింగ్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. Critically evaluate the role of National Testing Agency in conducting fair and transparent exams in India. ఎందుకంటే కొన్ని లక్షల మంది మనకి ఏంటి అని అంటే కనుక ఇలా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి క్లియర్ చేసుకుని గవర్నమెంట్ జాబ్స్ అవి సెక్యూర్ చేసుకోవాలి అని ఎన్నో డ్రీమ్స్ ఉంటాయండి. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇలాంటి వేలో ఫంక్షనింగ్ అవుతూ ఉంటే కనుక మనకి ఏంటంటే కనుక ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. Therefore, there is a very dire need that these bodies need to be reformed. రిఫార్మ్ అయితే కనుక చేయాలి, ఎఫెక్టివ్గా మనకి ఫంక్షన్ చేసే విధంగా ఉండాలి. ఎవరైతే లాని వైలేట్ చేసి ఈ విధంగా మాల్ ప్రాక్టీసెస్ చేస్తారో అలాంటి వాళ్ళని ఇమీడియట్గా మనకి ఏంటి అంటే సివియర్గా పనిష్ చేయగలగాలి. ఎస్, సో దట్ ఈస్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సుప్రీం కోర్ట్ కన్సిడర్స్ క్వశ్చన్ ఆఫ్ timeline for speakers to decide on defections. ఎస్, డిఫెక్షన్స్ అంటారు. డిఫెక్షన్స్ అంటే ఏంటి, మనకి దేనికి సంబంధించింది? ఇప్పుడు పార్లమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ కానీ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, సో పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక పార్టీ ఏ నుంచి కంటెస్ట్ చేసి మనకి ఎలక్ట్ అవుతారు. ఆ తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు, పార్టీ బీకి మనకైతే కనుక మారిపోవడం జరుగుతుంది. మళ్ళీ పార్టీ బి నుంచి ఒకవేళ అక్కడ నచ్చకపోతే ఇంకో పార్టీ సికి మారిపోతూ ఉంటారు. అంటే ఇట్స్ కాల్డ్ డిఫెక్షన్ అని పిలుస్తుంటాం అనమాట మనం. డిఫెక్షన్ అని పిలుస్తారు.
ఈ యొక్క డిఫెక్షన్ని అరికట్టడం గురించి, గవర్నమెంట్లో స్టెబిలిటీ అనేది ఉంచడం గురించి యాంటీ డిఫెక్షన్ లా అని మనకి తీసుకుని వచ్చారండి. యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి మనకి 10th షెడ్యూల్ ద్వారా మనకైతే కనుక దీన్ని క్రియేట్ చేయబడడం జరిగింది. ఈ లాని 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. సుప్రీం కోర్ట్ కన్సిడర్స్ ద క్వశ్చన్ ఆఫ్ టైమ్ లైన్ ఫర్ స్పీకర్స్ టు డిసైడ్ ఆన్ డిఫెక్షన్స్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక పర్టికులర్ మనకి మెంబర్ ఆఫ్ ఏ పార్లమెంట్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి డిఫెక్ట్ అయినట్లయితే కనుక దే విల్ బీ డిస్క్వాలిఫై చేసేస్తారు వాళ్ళని. బట్ అలా డిస్క్వాలిఫై చేసేటువంటి పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే కనుక స్పీకర్ ఆఫ్ దట్ పర్టికులర్ లోక్సభకి మనకైతే కనుక ఉంటుందండి. స్పీకర్ ఆఫ్ లోక్సభకి మనకి ఏంటి అని అంటే కనుక ఎవరైతే డిఫెక్టెడ్ అయినటువంటి ఎంపీని మనకి డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం స్పీకర్కి అయితే కనుక ఉంటుంది మనకి. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల దేని గురించి అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక ఎంపీ, ఒక మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ మనకి ఏ అనే పార్టీ నుంచి ఎలక్షన్ కంటెస్ట్ చేసి విన్ అయ్యి బి అనే పార్టీకి మనకి డిఫెక్ట్ అయిపోతే కనుక అలాంటప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని మనకి ఇప్పుడు ఎవరు డిస్క్వాలిఫై చేయాలి? స్పీకర్ కదా డిస్క్వాలిఫై చేయాల్సింది. స్పీకర్ ఆఫ్ లోక్సభ విల్ డిస్క్వాలిఫై. కానీ దెర్ ఈజ్ నో ప్రాపర్ టైం లైన్ అండి. అంటే ఎంత టైం లోపల మనకి డిస్క్వాలిఫై చేయాలి అనేటువంటి టైం లైన్ అనేటువంటిది లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు దిస్ డిస్క్వాలిఫికేషన్. అందువలన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సో స్పీకర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ దట్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసే ఫేవర్ ఇది ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే కనుక ఒక్కొక్కసారి ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతూ ఉంటాయంటే, ఎవరైనా సరే డిఫెక్ట్ అయ్యి రూలింగ్ గవర్నమెంట్కి సపోర్ట్గా వచ్చే వాళ్ళనేమో ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయకుండా దే విల్ బీ కీప్ ఆన్ హోల్డ్. బట్ అలా కాకుండా ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్ నుంచి అవతల వేరే పార్టీకి మనకి డిఫెక్ట్ అయిపోతుంటారో అలాంటి వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేసేస్తూ ఉంటారు స్పీకర్స్. అంటే దీని మీదనే సుప్రీంకోర్టు చాలా ఇన్స్టెన్సెస్లో స్పీకర్ అనేటువంటి వాళ్ళు కంప్లీట్లీ ఇంపార్షియల్గా మనకైతే కనుక వర్క్ చేయాలి. అండ్ వీటి మీదనే అలా కూర్చోకూడదు. ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ రిలేటెడ్ ప్రొసీడింగ్స్ని ఇమీడియట్గా మనకైతే కనుక డెసిషన్ తీసుకోవాలి అంటూ మనకి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందండి. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేం తెలియాలి? యాంటీ డిఫెక్షన్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఎలక్షన్స్ అయిన తర్వాత మూవ్ అవ్వడాన్ని మనం డిఫెక్షన్ అంటాం. దీన్ని అరికట్టడం గురించి యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. దీన్ని మనకి 10th షెడ్యూల్లో మనకి యాడ్ చేయబడడం జరిగింది. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985ని మనకి దీని ద్వారా మనకి ఎవరికి పవర్ ఉంటుంది? స్పీకర్ హ్యాస్ ద పవర్ టు డిస్క్వాలిఫై ద డిఫెక్టెడ్ పర్సన్స్. కానీ ఒక ప్రాపర్ టైం లైన్ అనేటువంటిది లేకపోవడం వలన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అనేటువంటివి, డిస్క్వాలిఫికేషన్ రిలేటెడ్ డెసిషన్స్ అనేటువంటివి ఇవి స్పీకర్ సో చాలా లేట్గా తీసుకుంటూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి చెప్పాను కదా ఇందాక, డిపెండింగ్ అపాన్ గవర్నమెంట్ లోపలికి వస్తున్నారా లేదా గవర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారా అనే దాన్ని ఆధారంగా చేసుకుని కూడా పార్షియల్గా వర్క్ చేస్తున్నారు, బయాస్డ్గా వర్క్ చేస్తున్నారు అంటూ మనకైతే కనుక డెసిషన్ అయితే కనుక దీని గురించి అయితే డిస్కషన్ డిబేట్ అయితే నడుస్తుందండి. ఇక్కడ ఏంటంటే సుప్రీం కోర్ట్ కన్సిడర్స్ క్వశ్చన్ ఆఫ్ టైమ్ లైన్ ఫర్ స్పీకర్స్ టు డిసైడ్ ఆన్ దట్ ఆఫ్ ద డిఫెక్షన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే సుప్రీం కోర్టు నౌ కెన్ ఇట్ ఆస్క్ ద స్పీకర్స్ టు క్రియేట్, అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక బౌండెడ్ టైం లైన్ క్రియేట్ చేయొచ్చా, లేకపోతే పవర్ ఉందా, అసలు పవర్ లేదా సుప్రీంకోర్టు కంటూ అనేటువంటి క్వశ్చన్ గురించి కూడా మనకి ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వితిన్ 4 weeks, లేకపోతే మనకి ఏంటి అంటే వితిన్ 2 months డిస్క్వాలిఫై డెసిషన్ తీసుకోవాలి స్పీకర్ అనేటువంటి వాళ్ళు. సో లెట్ us read some important points. The Supreme Court is considering whether constitutional courts can direct the speakers who are acting as the quasi-judicial authorities under the 10th schedule to decide disqualification petitions within a fixed time frame. సో అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ స్పీకర్ని డైరెక్ట్ చెయ్యొచ్చా అంటే, మీరు ఈ పలానా ఫిక్స్డ్ టైం ఫ్రేమ్లో మీరు ఏంటి అని అంటే కనుక డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి అని చెప్పేసి అనేటువంటి క్వశ్చన్ మీద మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. అండర్ ద 10th షెడ్యూల్,
the Speaker of the House decides on disqualification petitions of the defecting legislatures. But the law does not specify a fixed timeline for deciding these cases, leading to delays and political manipulation. ఇక్కడ ఇదే పాయింట్ అడుగుతారండి. ఫస్ట్ స్టేట్మెంట్లో స్పీకర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్కి పవర్ ఉంటుందంటారు, అది పర్వాలేదు. సెకండ్ స్టేట్మెంట్లో లాలోనే క్లియర్గా ఒక ఫిక్స్డ్ టైం లైన్ ఇచ్చారు. సో అంటే లెట్స్ సే విత్ ఇన్ 3 months టైం లైన్ ఇచ్చారు మనకి, ఆ టైం లైన్లో స్పీకర్ డిసైడ్ చేస్తూ ఉంటాడు అంటారు. బట్ కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, లాలో ఎటువంటి టైం ఫ్రేము ఇవ్వలేదు. ఇట్ డిడ్ నాట్ స్పెసిఫైడ్ ఏ ఫిక్స్డ్ టైం ఫ్రేమ్, అంటే ఈ టైం లోపల నువ్వు డెసిషన్ తీసుకోవాలి, స్పీకర్ అన్న వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అనేటువంటి టైం ఫ్రేమ్ ఇవ్వలేదు. ఆ టైం ఫ్రేమ్ ఇవ్వకపోవడం మూలాన మనకి స్పీకర్స్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క లూప్ హోల్ని మనకి ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇట్ ఈస్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు దట్ ఈవెన్ పొలిటికల్ మ్యానిపులేషన్స్ అండ్ డిలేస్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. సో పిటిషనర్స్ కూడా ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే డిలేస్ అలౌస్ ద డిఫెక్టర్స్ టు కంటిన్యూ యాజ్ లెజిస్లేచర్స్ దేర్ బై అండర్మైనింగ్ ద యాంటీ డిఫెక్షన్ లా. సో చాలా సందర్భాల్లో లెజిస్లేచర్స్ ఈ యొక్క లెజిస్లేటర్స్ ఎవరైతే మనకి డిఫెక్ట్ అవుతారో వాళ్ళ రిలేటెడ్ మనకి ఎటువంటి డెసిషన్ తీసుకోకపోవడం వలన దే ఆర్ కంటిన్యూయింగ్ టు బీ ద లెజిస్లేటర్స్గా వాళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు. ఇంకా యాంటీ డిఫెక్షన్ లా ఏంటి, ఆ పర్పస్ డిఫీట్ అయిపోయింది కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం మనకి ఇక్కడ. సో అవే పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద 10th షెడ్యూల్, దట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా. ఇది మనకి 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకని, పొలిటికల్ ఇన్స్టెబిలిటీని మనకి ఏంటి అని అంటే కనుక ప్రివెంట్ చేయడం గురించి. సో దేర్ ఆర్ డిఫరెంట్ గ్రౌండ్స్ అండి. ఎవరైనా కూడా వాలంటరీ రిజిగ్నేషన్ ఫ్రమ్ ఏ పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ నుంచి మనకైతే కనుక రిజైన్ చేసేసినప్పుడు కూడా ఇది మనకి ఫార్మల్గా చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిక్ ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ ద్వారా కూడా వెదర్ డూ దే గివెన్ అప్ దేర్ మెంబర్షిప్ రిజిగ్నేషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని కూడా ఆధారంగా చేసుకుని మనకి ఇది చేయొచ్చు, డెసిషన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది. అండ్ పార్టీ డైరెక్షన్స్కి ఎగెనెస్ట్గా ఓట్ చేసి వితౌట్ ఎనీ ప్రియర్ పర్మిషన్ అయినప్పుడు ఇండిపెండెంట్ మెంబర్స్ ఏదైనా ఆఫ్టర్ ఎలక్షన్స్ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వడం, లేకపోతే నామినేటెడ్ మెంబర్స్ జాయినింగ్ ద పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months, ఈ సందర్భాలన్నిటిలోనూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీస్ ఆర్ డిఫరెంట్ గ్రౌండ్స్ ఫర్ మనకి ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ మెంబర్ని డిస్క్వాలిఫై చేయడం గురించి. ఎవరు డిసైడ్ చేస్తారండి, స్పీకర్ ఆర్ చైర్పర్సన్ ఆఫ్ దాట్ హౌస్ విల్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్. కానీ వాళ్ళ యొక్క డెసిషన్ని ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అనమాట. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక స్పీకర్ ఉన్నారు, పలానా ఎమ్మెల్యేస్ని మనకి ఏంటి అని అంటే కనుక డిస్క్వాలిఫై చేశారనుకోండి ఆర్బిట్రరీగా, దెన్ ఇమీడియట్లీ ఆ యొక్క అగ్రీవ్డ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అయ్యి ఇలా వాళ్ళ మీద పిటిషన్ వేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు జ్యుడిషియరీ సుప్రీంకోర్టు కానీ మనకి కోర్ట్స్ అనేటువంటివి ఏం చేస్తాయి, జ్యుడిషియల్ రివ్యూని అప్లై చేస్తాయి. అంటే స్పీకర్ చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి మనకి. సో దట్ ఈస్ వేర్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ అలౌడ్ అండి. అంటే ముందు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాతన మనకి కోర్ట్స్ అనేటువంటివి జ్యుడిషియల్ రివ్యూ అప్లై చేస్తాయి. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టైమ్ ఫ్రేమ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ స్పీకర్ టు డిసైడ్ ఆన్ డిఫెక్షన్ కేసెస్ దేర్ బై లీడింగ్ టు డిలే అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యానిపులేషన్. ఇదిగో ఈ ప్రాబ్లమ్ని మనకి ఏంటంటే కనుక అడ్రస్ చేయాలండి. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ లూప్ హోల్ ఇది మనకి. ఎస్, critically analyze the role of the speaker in deciding the disqualification petitions under the 10th schedule of the constitution. Should the judiciary have the power to set a timeline for such a decision can be a potential mains question that we are expected to know about. Moving on to that of the next article. Yes, coming to that of the today's question. Anti-defection law is associated with which schedule? So 5th, 11th, 10th and as well as 9th. If you know the answer, please comment your answer and alagane if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.